హాయ్ ఫ్రెండ్స్. ఇలా బియ్యం చూడండి, బియ్యం, మినపప్పు పోసుకొని ఇలా కడుక్కొని తర్వాతకి శుభ్రంగా నానబెట్టుకొని ఒక గంట నీరు నానబెట్టుకొని తర్వాత మిర్చీలు వేసి శుభ్రంగా మిర్చి వేసుకున్న తర్వాత గిన్నెలో పోసుకోవాలి, మెత్తగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా మెత్తగా మెదగాలి పిండి. మెత్తగా పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఒక గిన్నెలోకి పోసుకోవాలి. తర్వాత గిన్నె ఉంటే గిన్నెలో కూడా పట్టుకోవచ్చు, నేను మిర్చిలో పట్టాను. తర్వాత జీలకర్ర తర్వాత ఉప్పు, సరిపోనంత ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్, పిండి సరిపోనంత. తర్వాతకి గ్యాస్ వెలిగించండి ఫ్రెండ్స్. గ్యాస్ వెలిగించిన తర్వాత దాని మీద అట్ల పిల్లం పెట్టండి ఫ్రెండ్స్. అట్ల పిల్లం పెట్టిన తర్వాత దాని మీద దోశ పిండి శుభ్రంగా మంచిగా కలుపుకొని చిక్కగా మీకు కావలసినంత సైజులో వేసుకోవచ్చు. మెత్తగా కావాలంటే ఇలా కాల్చుకోవాలి, కొద్దిగా కరకర అనాలంటే కొద్దిగా ఎర్రగా కాల్చుకోవాలి. దోశ రెడీ ఫ్రెండ్స్. చూడండి,